ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ షుగర్ చాక్లెట్ అని. కానీ దీని ప్రాసెస్ అయితే ఫస్ట్ చూసేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర అయితే తీసేసుకొని అందులో లెమన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇంట్లో ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలంట. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేసిన. మా బాబు సండే కదా ఇంటికాడ నుండి ఏం తోచక ఇదైతే చేసిండు అనమాట, నా చేత చేపించిండు. కానీ ఇదంతా మిక్సింగ్ అయితే చేసేసి చిన్నగా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా కొంచెం ఆనకం టైపు వచ్చే అంతవరకు అయితే దీన్ని జ్యూసీగా చేసేయమన్నాడు అనమాట. సరే చేద్దాం అనేసి అయితే ప్రాసెస్ అయితే మొదలుపెట్టినాం. ఇలాగా ఇదంతా అన్నీ వేసి మిక్సింగ్ చేసి మంచిగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసరికి అది చిన్నగా మెల్ట్ అవుతూ స్టార్ట్ అయింది. మెల్ట్ అవ్వడం అయితే ఇంకా కొంచెం అది తక్కువ కాబట్టి అడగంటినట్టు అయిపోయిందనమాట. ఇంకా అదంతా ఇప్పుడు ఇదంతా ఈ షుగర్ సిరప్ని అయితే ఒక చిన్న గిన్నెలో అయితే తీసేసుకొని టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఈ టూత్ పిక్స్ని అంట అటోటి ఇటోటి పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు అది గడ్డ కట్టి ఆ స్పూన్ అనేది దీనికి అటాచ్ అవుతుందన్నమాట. ఒక చాక్లెట్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేసిందంటే దాన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి షుగర్ సిరప్నంతా అందులో ఒక స్టావ్ అది టూత్ పిక్ వేసేసి నెక్స్ట్ టేస్ట్ అయితే చేసేసిండు. కానీ యూట్యూబ్లో చెప్పినట్టయితే అంత బాగేం లేదు, చాలా చెండాలంగా ఉంది. కానీ వీడియోలో మాత్రం చాలా బాగుందని చెప్తున్నాడు. కానీ మొత్తం పడేసిండు అది. ఎవరు ట్రై చేయకండి, ఇంత బాగుంటుందేమో అని ట్రై చేస్తాం కానీ చాలా చెండాలంగా ఉంది. నేను కూడా ట్రై చేసిన.